Greetings in the precious name of Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. I'm so delighted to come into your homes this time bringing the fresh manna and the waters from the rock. మరొకసారి ప్రభు నుండి స్వచ్ఛమైనటువంటి మన్నాను రాత్రి నుండి దేవుని నీటిని మీ యొద్దకు తీసుకొని రావడానికి సంతోషిస్తున్నాను. We are getting wonderful calls of testimonies, how people are edified, encouraged, revived, touched, blessed, healed, anointed by the Holy Ghost. ఈ వర్తమానాల ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఎంతో మంది దేవుని చేత దర్శించబడి దీవించబడి స్వస్థతలు పొందుకొని మాకు ఫోన్ కాల్స్ ద్వారా ఉత్తరాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. Oh, it's the time of revival. ఇది గొప్ప ఉజ్జీవంతో కూడినటువంటి సమయమై ఉన్నది. All glory and praise and honor to Jesus alone. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు క్రీస్తుకే చెల్లును గాక. These days we are talking on the series on Holy Spirit. ఈ దినాలలో మనం పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాం. And I bring a very powerful topic to you this day. ఈ రోజు కూడా ఒక శక్తివంతమైనటువంటి అంశమును మీతో మాట్లాడబోచున్నాను. The title of my message is నా ప్రసంగం యొక్క అంశం ఏమిటనగా Tongues, the key for supernatural life. అసాధారణ జీవితానికి తాళపు చెవి అన్య భాషలు. Hallelujah. హల్లెలూయా. Let us open our hearts to the truths of God's word regarding speaking in tongues. దేవుని వాక్యంలోని సత్యమును గ్రహించినట్లుగా అన్య భాషల గురించి గ్రహింపును అనుగ్రహించినట్లుగా మన హృదయాలు తెరుచుకుందాం. These days I'm going to talk on series on speaking in tongues. మరి ఈ దినాల్లో మరి అన్య భాషల గురించి ప్రత్యేకమైన అంశాన్ని నేను మీతో It's a మాట్లాడబోతున్నాను. powerful key that will open the door for miracles and for God's power in your life. అన్య భాషలు అనున్నది అద్భుతాలు సూచక్రియలు నీ జీవితంలో జరగటానికి గొప్ప తాళపి చెవివలె ఉపయోగపడుతున్నది. Hallelujah. హల్లెలూయా. We will see from the word of God. దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. 1 Corinthians chapter 14 verse 14. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. For if I pray in tongue, my spirit prays, but my mind is unfruitful. నేను భాషతో ప్రార్థన చేసినడలా నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. Hallelujah. హల్లెలూయా. Paul says పౌలు చెప్తున్నాడు that my spirit is praying. నా ఆత్మ ప్రార్థన చేయుచున్నది. Hallelujah. హల్లెలూయా. He who speak in tongues, the spirit man, the inner man is praying. ఎవరైతే అన్య భాషలతో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిలోని ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు ప్రార్థన చేస్తున్నాడు. 1 Thessalonians 5:23 says that God has made man in spirit, soul and body. మొదటి తెస్సలోనిక పత్రిక 5:23లో దేవుని వాక్యం సెలవిస్తున్నది మానవుడు ప్రాణాత్మ శరీరములతో చేయబడినటువంటి వాడు. Genesis 2:7 says that God breathed into man and man became a living being. ఆదికాండం 2:7లో వాక్యం చెప్తున్నది మరి దేవుడు నరునిలో జీవాత్మ ఊదగా వాడు జీవాత్మ కలిగిన వాడాయడు. Proverbs 20:27 says the spirit of the man is the candle of the Lord. సామెతల గ్రంథం 20:27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని దేవుని వాక్యం The సెలవిస్తున్నది. spirit of man is the highest function in the human personality. మానవుని యొక్క జీవితంలో ఆయన వ్యక్తిగత జీవితంలో ఆత్మ అనున్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Spirit is the top and then comes the soul and the body. ఆత్మ మొదటిగా ఉంటున్నది, ఆ తర్వాత శరీరము ప్రాణం ఉంటూ ఉన్నాయి. Through body we contact places, we go different places. ఈ శరీరం ద్వారా రకరకాల స్థలాల్లోనికి మనం వెళ్తూ ఉంటాం. This morning you are before the television, you brought your body. మరి నీవు ఈ రోజు ఉదయకాలం టీవీ ముందు కూర్చోడానికి నీ శరీరాన్ని తీసుకొని వచ్చావు. Without body you cannot go any place. నువ్వు శరీరం లేకుండా ఒక స్థలం నుండి మరొక స్థలానికి వెళ్ళలేవు. And through soul we contact people. మరి మనస్సు ద్వారా లేక ప్రాణం ద్వారా మనం ప్రజల్ని కలుసుకుంటూ ఉంటాం. We understand them. వారిని మనం గ్రహించగలుగుతూ We ఉంటాం. recognize them. వారిని గుర్తిస్తూ We ఉంటాం. recognize our people, our friends. మన ప్రజలను మన స్నేహితులను మనం గుర్తిస్తూ ఉంటాం. Soul consists of mind, will and emotions. మరి యొక్క మనస్సు అనేది మనస్సును మరి యొక్క జ్ఞానమును లేకపోతే చిత్తాన్ని కలిగి ఉంటూ ఉన్నది. Through body you contact places, through soul you contact people, but through your spirit you contact Almighty God. శరీరం ద్వారా నువ్వు స్థలాల్లోనికి వెళ్తూ ఉంటావు, నీకున్నటువంటి ప్రాణం ద్వారా నువ్వు ప్రజల్ని కలుసుకుంటూ ఉంటావు, నీ యొక్క ఆత్మ ద్వారా నీవు సర్వశక్తి గల దేవుని కలుస్తూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. You are not a body, you are a spirit. నీవు శరీరముగా ఉన్నవాడవు కాదు, నీవు ఆత్మవై ఉన్నావు. When you die, నీవు చనిపోయినప్పుడు the body does not go to heaven, but the spirit goes to heaven. నీ శరీరము పరలోకానికి వెళ్ళటం లేదు గాని నీ ఆత్మ పరలోకానికి వెళ్తూ ఉన్నది. The spirit comes out of the body and sees, oh, I am not a body, I am a spirit.
నీవు చనిపోయినప్పుడు నీ శరీరంలో నుండి ఆత్మ బయటికి వచ్చి తాను అంటూ ఉన్నది, ఇదిగో నేను శరీరము కాదు, నేను ఆత్మనై ఉన్నాను. Amen. ఆమేన్. You are a spirit, you have a soul, and you live in a body. నీవు ఆత్మవై ఉన్నావు, నీకు ప్రాణమున్నది, నీవు శరీరంలో జీవిస్తూ ఉన్నావు. Amen. ఆమేన్. You are not a body, you are a spirit. నీవు శరీరం కాదు, నీవు ఆత్మవై ఉన్నావు. The spirit is the king, he is the boss, he is the ruler, he is the leader, he is the hero. ఆత్మ అనున్నది ఒక రాజుగా, ఒక పరిపాలకుడిగా, ఒక హీరోగా ఉంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. And the body and the soul is the servant for the master. శరీరము ప్రాణమి రెండు కూడా ఆ రాజుకు దాసులుగా ఉంటూ ఉన్నాయి. When God made Adam and Eve, he blessed them and he said, rule and subdue the entire world. దేవుడు ఆదామవ్వలను సృష్టించినప్పుడు వారికి సమస్తమును అప్పగించి, ఇదిగో మీరు పరిపాలించండి అని వారికి ఆజ్ఞాపించాడు. But when sin entered into man, ఎప్పుడైతే మానవుని జీవితంలో పాపం ప్రవేశించిందో, death entered into his spirit. వారి యొక్క ఆత్మలోనికి మరణం ప్రవేశించింది. And he lost connection, contact, communication with the Almighty God. సర్వశక్తి కలిగిన దేవునితో తనకున్నటువంటి శ్రేష్టమైన సంబంధాన్ని మానవుడు కోల్పోయాడు. And since that point, all through the Old Testament, we see that the body and soul were only in function. ఆ సమయం నుండి కూడా పాత నిబంధన గ్రంథం అంతా మనం చూసినట్లయితే శరీరము ప్రాణం మాత్రమే కార్యాలు చేయగలుగుతున్నాయి. The spirit was not in operation. ఆత్మ పనిచేయని స్థితిలో అలా ఉండిపోయింది. It's as though the bulb is there, but it's fused. అది ఎలా ఉన్నదంటే ఒక బల్బ్ ఉన్నది కానీ ఆ ఫ్యూజ్ ఎగిరిపోయినట్టుగా ఉంటున్నది. The light won't come. వెలుగు ఏమాత్రం రావటం లేదు. It's like a pen, the ink is gone, only the refiller is there, but you cannot write. లేక మరే ఎలా ఉన్నదంటే ఈ యొక్క పెన్నులోని ఇంకా అయిపోతే ఆ పెన్ను ఏ విధంగా పని చేయదో అలాంటి స్థితిలో ఉంటున్నది. The man's greatest function was closed. మానవుని జీవితంలో కార్యరూపం చేయగలిగిన గొప్ప విషయం ఆగిపోయింది. That's why David says, bless the Lord, O my soul. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని దావీదు ప్రార్థిస్తున్నాడు. Through their soul and through their body they were worshiping the Lord. వారు ప్రాణముతో శరీరంతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. But Jesus said a time is coming when the true worshippers will worship the Father in the spirit and in truth. అయితే ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఒక సమయం రాబోతున్నది, ఆ సమయంలో ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు. Thank God Jesus Christ came into this world. దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి He వచ్చాడు. shed his blood. ఆయన తన రక్తాన్ని కార్చాడు. There is life in the blood. ఆయన రక్తంలో ప్రాణమున్నది. And when this life enters the spirit, ఎప్పుడైతే ఆ యొక్క రక్తము ఆత్మలోనికి ప్రవేశిస్తున్నదో the spirit is quickened. ఆ యొక్క ఆత్మ జీవము కలిగినదిగా The ఉంటుంది. spirit is revived. ఈ యొక్క ఆత్మ The ఉజ్జీవింపబడుతున్నది. spirit is resurrected. ఈ యొక్క ఆత్మ పునరుద్ధానం అనుభవిస్తున్నది. Hallelujah. హల్లెలూయా. Why Jesus came? ఎందుకు ప్రభు ఈ లోకానికి He వచ్చాడు? came to put your spirit back on the throne. నీవు పోగొట్టుకున్నటువంటి ఆత్మను మరలా ఆ యొక్క సింహాసనం మీద ఉంచడానికి ఆయన వచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Your spirit is the boss. He's the నీ king. యొక్క ఆత్మ ఒక రాజుగా యజమానిగా ఉంటూ ఉన్నాడు. Wow. Hallelujah. హల్లెలూయా. So when a man is speaking in tongues, మానవుడు ఎప్పుడైతే అన్య భాషలతో the మాట్లాడుతున్నాడో spirit is praying. ఆత్మ ప్రార్థన చేస్తున్నది. That means the boss is in control. అనగా బాసు సమస్తాన్ని తన స్వాధీనంలో That means ఉంచుకున్నాడు. the manager is managing the factory. యజమానుడు ఒక కంపెనీ అంతటిని మేనేజ్ చేస్తున్నట్టుగా ఉన్నది. That means the hero is on the scene. అది ఎలా ఉంటుందంటే ఒక హీరో తాను ముందు లైన్ లో ఉండి పని చేస్తున్నట్టు. Hallelujah. హల్లెలూయా. Your body and your soul has to obey you. నీ ప్రాణము నీ శరీరము నీ ఆత్మకు లోబడవలసిందే. Here in verse 14 it says, but the mind is unfruitful. 14వ వచనంలో చెప్తున్నది, మరి మనస్సు ఫలవంతముగా ఉండదు అని బైబిల్ చెప్తున్నది. You know, in your Christian life, the greatest enemy is not Satan, but it is your own mind. క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసికి భయంకరమైన శత్రువు సాతానుడు కాదు కానీ నీ మనస్సే నీ శత్రువై ఉన్నది. Where is all the problems? ఎక్కడ సమస్యలన్నీ ప్రారంభించబడుతున్నాయి? Doubts, unbelief, pride, fear, arrogance, anger, every negative, it is in the mind. సందేహాలు, లేకపోతే సమస్యలు, భయాలు, ఆందోళన, చింత, ఇవన్నీ ఎక్కడ ప్రారంభమవుతున్నాయంటే నీ మనస్సులోనే ప్రారంభమవుతున్నాయి. Amen? Amen. The mind is a battlefield. మరి మనస్సే ఒక చదరంగమై ఉంటున్నది. There's so much of war going on in the mind. నీ యొక్క మనసులో గొప్ప యుద్ధము, పోరాటం జరుగుతున్నది. So when you speak in tongues, నీవు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు there is no connection between mind and the spirit. మనసుకు ఆత్మకు ఎటువంటి సంబంధం ఉండటం లేదు. Many people they say, when I speak in tongues, my mind is wavering and going here and there. చాలా మంది అంటూ ఉంటారు, బ్రదర్ నేను భాషలతో మాట్లాడుతున్నప్పుడు నా మనస్సు అటు ఇటు పరిగెడుతుందని చెప్తూ ఉంటారు.
And that's a good news that there is no connection between your spirit and your mind. మీకు ఇచ్చేటువంటి గొప్ప శుభవార్త ఏంటంటే నువ్వు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మకు మనస్సుకు ఎటువంటి సంబంధము లేదు. The devil comes and says you're not able to understand what you're saying, please don't speak in tongues. సాతాను నీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాడు, ఇదిగో నువ్వు అన్య భాషలతో మాట్లాడుతున్నావు, నీకేమీ అర్థం కాదు, ఆపివేయమని చెప్తూ ఉంటాడు. There is no connection between mind and the spirit. ప్రియులారా, ఆత్మకు మనస్సుకు ఎటువంటి సంబంధం ఉండటం లేదు ఆ సమయంలో. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Sometimes you pray and you feel there's a blockage, your prayer is not being answered. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో అడ్డుబండ తగిలినట్టుగా ప్రార్థనకు జవాబు రానట్టుగా నువ్వు అనుకుంటూ And ఉంటావు. then you feel bored and then you sleep off. నీ ప్రార్థనలో నీవు చాలా విసుగు చెంది నిద్రలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. But tongues is not like that. అయితే అన్య భాషలతో మాట్లాడటం అలా కాదు. When there's a traffic jam, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంటుందో tongues is like a bypass to heaven. అయితే అన్య భాషలు అనేది పరలోకానికి వెళ్ళటానికి మరొక మార్గముగా When ఉంటుంది. Daniel was praying 21 days, దానియేలు 21 దినములు ప్రార్థన చేస్తున్నప్పుడు God answered him the first day itself. దేవుడు దానియేలుకు మొదటి రోజునే జవాబిచ్చాడు. But Daniel did not have the manifestation of that answer. అయితే ఆ యొక్క జవాబు యొక్క కార్యరూపం వెంటనే దానియేలు చూడలేకపోయాడు. The reason is not God, the reason is Satan. కారణము దేవుడు కాదు కండి, కారణము సాతానుడై ఉన్నాడు. The evil powers were hindering his prayer answers. దుష్ట శక్తులు ఆయన ప్రార్థన యొక్క జవాబును ఆటంకపరుస్తున్నాయి. Amen. Amen. He had to wait 21 days and there was a war and fighting, and then after so many days he got the answer. ఆ జవాబు పొందుకోవడానికి 21 రోజులు వేచి ఉండి యుద్ధము పోరాటము జరిగిన తరువాత దానియేలు జవాబును పొందుకున్నాడు. Amen. Amen. There was a traffic jam in the spirit realm. ఆ యొక్క ఆత్మ పోరాటంలో గొప్ప ట్రాఫిక్ జామ్ అక్కడ But చూడగలం. speaking in tongues is a shortcut to heaven. అయితే అన్య భాషలతో మాట్లాడటం అనేది పరలోకానికి ఒక షార్ట్ కట్ లాంటిది. It has nothing to do with your mind prayer. అది నీ యొక్క మనసు ప్రార్థనతో సంబంధం It is లేనిది. your spirit prayer. అది నీ ఆత్మ ప్రార్థనతో It's సంబంధం authority కలిగినది. prayer. అధికారంతో కూడిన ప్రార్థన It's a ఉన్నది. Holy Ghost prayer. పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన It's ఉన్నది. a fiery prayer. అగ్నితో కూడిన ప్రార్థన It's a ఉన్నది. power prayer. అది శక్తి కలిగిన ప్రార్థన No ఉన్నది. demons can touch. ఏ యొక్క దయ్యములు దానిని తాకలేవండి. Demons can understand English, demons can understand Telugu, demons can understand Hindi, demons can understand Hebrew, demons can understand Greek, but the only language demons cannot understand is the language of the Holy Ghost. దయ్యాలు తెలుగును, ఇంగ్లీష్ను, గ్రీకు, హీబ్రూ భాషలన్నీ అర్థం చేసుకొనగలవు గాని దయ్యములకు అర్థం గాని ఒకే ఒక భాష నీవు దేవునితో మాట్లాడే అన్య భాష ఉంటున్నది. Hallelujah. Hallelujah. They will understand all the international language, but the only language he doesn't understand is the heavenly language, speaking in tongues. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భాషను దయ్యము గ్రహించగలదు గాని ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడతారో ఆ భాషను అపవాది గ్రహించలేడు. Hallelujah. Hallelujah. You can confuse the devil. నీవు సాతానుని కలవరపెట్టవచ్చు. Many a times when you pray, చాలా సందర్భాల్లో నువ్వు you ప్రార్థిస్తున్నప్పుడు pray about your husband in your known language, నీ భర్త గురించి నీకు తెలిసిన భాషలను or మాట్లాడుతున్నావు, you pray about a problem. లేక నీ సమస్యను గురించి ప్రార్థన చేస్తున్నావు. The devil understands what you are saying. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో సాతానుడు చక్కగా అర్థం And he చేసుకోగలడు. goes out and he takes his 7 friends and he makes the problem more worse. ఆ సాతాను నీ ప్రార్థన విని బయటికి వెళ్లి తన సహచరులను తీసుకొని ఎక్కువ సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. And then you wonder, oh, I prayed to God, why the answer didn't come, but the problem became more severe. నేను ప్రార్థన చేశాను కదా, ఎందుకు ఈ సమస్య తొలగిపోలేదు, సమస్య ఎక్కువ అయిపోయిందని నువ్వు కలవర చెందుతూ ఉంటావు. Amen. Amen. But when you pray in an unknown language, కానీ అన్య భాషల్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు the devil does not understand what you are praying, for whom you are praying. సాతానుకు ఏమి అర్థం కాదండి, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో, ఏమని ప్రార్థన చేస్తున్నావో అర్థం కాదు. Hallelujah. Hallelujah. That's a good news for the new covenant believers. నూతన నిబంధన విశ్వాసులు ఇది గొప్ప శుభవార్త అయి ఉంటున్నది. When King Nimrod was wanting to make a tower of Babel, రాజైన నిమ్రోదు బాబేలు గోపురాన్ని he కడుతున్నప్పుడు wanted to come against God. ఆయన దేవునికి వ్యతిరేకంగా And there were రావాలనుకున్నాడు. so many workers. అనేక మంది పనివారు అక్కడ They were ఉన్నారు. building very successfully. అద్భుతంగా ఆ యొక్క కట్టడాన్ని కడుతున్నారు. But God came down. అయితే దేవుడు దిగి వచ్చాడు. And the languages he brought, అక్కడ ఉన్నటువంటి భాషలను తారుమారు చేశాడు. everybody started speaking in other languages. ప్రతి ఒక్కరు రకరకాల భాషల్లో మాట్లాడుతున్నారు. Hallelujah. Hallelujah. What happened? ఏం జరిగింది తెలుసా? Nimrod was pulling his hairs. నిమ్రోదు తన జుట్టు పీక్కుంటూ ఉన్నాడు. What are these people ఈ talking? ప్రజలు ఏం I'm not మాట్లాడుతున్నారు, able to understand. నేనేమి అర్థం చేసుకోలేకపోతున్నాను. Hallelujah. Hallelujah. That work was stopped. ఆ యొక్క పని అక్కడితో ఆగిపోయిందండి. My dear sister, my dear brother, you are watching this program by the divine appointment of God. ప్రియ సహోదరి సహోదరులారా, దైవికమైనటువంటి చిత్తం ద్వారానే ఈ యొక్క వాక్యాన్ని మీరు ఈ రోజు వింటూ ఉన్నారు. There are so many struggles in your life. నీ జీవితంలో అనేకమైన అడ్డంకులు ఉన్నాయి. So many battles you are facing. చాలా యుద్ధాన్ని నువ్వు Demons ఎదుర్కొంటున్నావు. are coming against you. దెయ్యాలు నీకు వ్యతిరేకంగా So many పనిచేస్తున్నాయి. problems you are facing. అనేక సమస్యల్ని Your ఎదుర్కొంటున్నావు. problems are increasing and increasing. నీ సమస్యలు రోజు రోజుకి అధికమవుతున్నాయి. But you do not know the way out. అయితే బయటికి రావడానికి నీకు మార్గం అర్థం కావటం లేదు. This broadcast is a divine appointment by the Holy Ghost. ఈ రోజు వస్తున్న ఈ టీవీ కార్యక్రమం
కార్యక్రమం పరిశుద్ధాత్మ చేత అనుగ్రహించబడిన కార్యమే. Hallelujah. Hallelujah. As you speak in tongues, నీవు భాషలతో every మాట్లాడుతుండగా work of demon is going to be arrested in Jesus' నీ name. జీవితంలో సాతానుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యము యేసు నామములో It's బంధించబడుతున్నది. going to stop, I declare. ఈ రోజే అవన్నీ ఆగిపోతున్నాయని That ప్రకటిస్తున్నాను. sickness is going to stop today. నీకున్నటువంటి రోగం ఈ రోజు That ఆగిపోతున్నది. disease is going to stop today. నీకున్నటువంటి బలహీనత ఈ రోజు That ఆగిపోతున్నది. curses are going to stop today. నీ జీవితంలో ఉన్న శాపాలు The ఆగిపోతున్నాయి. army of Satan is going to stop today. సాతాను యొక్క సైన్యము ఆగిపోతున్నది. You need not be confused. నీవు కలత చెందాల్సిన పని లేదు. The devil is going to be confused. దెయ్యము కలవరం చెందబోతున్నది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. You are going to live in such a joy and peace అంత గొప్ప శాంతి సంతోషంతో కూడిన జీవితాన్ని by జీవించబోతున్నావు. praying in tongues. ప్రార్థన ఆత్మ భాషలో ప్రార్థన చేయటం. Romans 8:26 and 27. రోమా పత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు. For you do not know what you ought to pray, but the Holy Spirit himself prays. ప్రార్థన చేయటం ఎలాగో నీకు తెలియదు గనుక పరిశుద్ధాత్ముడే నీ పక్షముగా ప్రార్థన He చేస్తుంటాడు. prays the will of God. ఆయన దేవుని చిత్తానుసారంగా ప్రార్థిస్తాడు. When you pray in tongues, నీవు భాషలతో you ప్రార్థిస్తున్నప్పుడు are human spirit నీ మానవ ఆత్మ and God's spirit దేవుని యొక్క ఆత్మ both join together. రెండు కలిసిపోతున్నాయి. They come out of the screen. వారు అక్కడ ఉన్నటువంటి స్థితి నుండి బయటికి వచ్చేసి They come out of the curtain. వారి యొక్క తెర నుండి బయటికి వచ్చి They say, "Come on, let us go outside." ఇదిగో మనం బయటికి వెళ్దాం. They come out of the flesh వారు శరీరం నుండి బయటికి and వచ్చి they travel together in the chariot. వారిద్దరు కూడా రథముల మీద ప్రయాణం In the చేస్తున్నారు. revelation realm, ప్రత్యక్షతలోనికి in the వెళ్తున్నారు. prophetic realm, ప్రవచనాత్మకమైన in the స్థితిలోనికి వెళ్తున్నారు. supernatural realm, అసాధారణమైన in జీవితంలోనికి the miracle వెళ్తున్నారు. realm, అద్భుతాల్లోనికి in the anointing ప్రవేశిస్తున్నారు. realm, అభిషేకంలోనికి in the వెళ్తున్నారు. glory realm. మహిమలోనికి And they వెళ్తున్నారు. pray together. వారిద్దరు కలిసి ప్రార్థన Wow, చేస్తున్నారు. hallelujah. ఎంత అద్భుతమైన విషయం You are అండి. not alone. నీవు ఒక్కడివే కాదు. Holy Spirit, your senior partner, is there with you. పరిశుద్ధాత్ముడు నీ భాగస్వామి నీతో కూడా ఉన్నాడు. And the great gift God has given to the new covenant church is speaking in tongues. నూతన నిబంధన సంఘానికి దేవుడిచ్చిన గొప్ప వరం అన్య భాషలతో You మాట్లాడు. can pray in tongues all the time నీవెల్లప్పుడు అన్య భాషలతో without మాట్లాడవచ్చు. stop. మరి నిరాటంకముగా నీవు Non-stop. మాట్లాడవచ్చు. నిరాటంకముగా నీవు The rivers will మాట్లాడవచ్చు. gush out of your belly. నీ యొక్క శరీరం నీ కడుపులో నుండి జీవ జలనదులు ప్రవహిస్తూ ఉన్నాయి. Already God is there with you. నీతో దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. God is inside you. దేవుడు నీలో ఉన్నాడు. What you need is not God. అయితే నీకు ఇప్పుడు కావాల్సింది దేవుడు కాదు. God is there with you. దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు. But what you need is అయితే నీకు కావాల్సింది ఏంటంటే the manifestation. దేవుని యొక్క ప్రత్యక్షత నీకు కావాలి. Hallelujah. హల్లెలూయా. The manifestation of God's power. దేవుని యొక్క శక్తి యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో How జరగాలి. can you see manifestation? దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో ఎలా By చూడగలవు? speaking in tongues. భాషలతో మాట్లాడటం ద్వారా. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. The early church revival started by tongue talking people. ఆది సంఘంలో ఉజ్జీవం ఎలా ప్రారంభించబడిందంటే అన్య భాషలతో మాట్లాడే ప్రజల ద్వారా. We are living in last day time revival. మనము అంత్య దినాల్లో ఉజ్జీవంలో మనం నివసిస్తున్నాం. End time revival is going to come by tongue talking people. అంత్య కాలంలో గొప్ప ఉజ్జీవం ఎలా రాబోతున్నదంటే నీవు నేను భాషలతో మాట్లాడటం ద్వారా. Hallelujah. Hallelujah. All the Bible, New Covenant believers and apostles and prophets, they brought the revival by speaking in tongues. క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులు అపోస్తలుడు శిష్యులందరూ కూడా భాషలు మాట్లాడటం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చారు. And in the history of the world, we see the mighty saints, they were all tongue talkers. ప్రపంచ చరిత్రలో గొప్ప సేవకులు పరిశుద్ధులందరూ కూడా అన్య భాషలతో మాట్లాడేవారుగా Your ఉన్నారు. new glory life, it begins today. నీ నూతన మహిమకరమైన జీవితం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. Submit your life to speaking in tongues. నీ జీవితాన్ని అన్య భాషలతో మాట్లాడడానికి సమర్పించుకో. He who speak in tongues, his spirit is praying. అన్య భాషలతో ఎవరైతే మాట్లాడుతున్నారో అతని ఆత్మ దేవునితో ప్రార్థిస్తున్నది. Amen. ఆమేన్. If you're a tongue talker, ఒకవేళ నువ్వు అన్య భాషలతో మాట్లాడుతుంటే your whole house will be filled with heaven. నీ యొక్క గృహమంతా పరలోకంతో నింపబడుతున్నది. It will be filled with God's presence. దేవుని సన్నిధితో నింపబడుతున్నది. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా you will bring the manifestation of God's presence, God's power, and God's glory. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ప్రత్యక్షతలను నీ జీవితంలో నువ్వు Paul కనబరచవచ్చు. said, I speak in tongues more than all of you all. పౌలు చెప్తున్నాడు, మీ అందరికంటే నేను అధికముగా భాషలతో మాట్లాడుతున్నాను. Today onwards, ఈ రోజు నుండి your spirit man is going to sit on the throne. నీ ఆత్మ మనుష్యుడు సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు. Amen. ఆమేన్. I'm going to pray for you. మీ కొరకు ప్రార్థించబోతున్నాను. Close your eyes. మీ కళ్ళు మూసుకోండి. Father, in the name of Jesus, తండ్రి యేసుక్రీస్తు నామములో I bless my people. నా ప్రియ సహోదరి సహోదరుల్ని So ఆశీర్వదిస్తున్నాను. many viewers are watching. ఎంతో మంది కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మడానికి I వందనాలు. release the river of God. మా తండ్రి జీవ జల నదిని నేను విడుదల Thank చేస్తున్నాను. you, Holy Spirit. పరిశుద్ధాత్మడానికి వందనాలు. Just lift up your hands. మీ చేతులు పైకెత్తండి. I see the presence of God coming upon you. దేవుని సన్నిధి ఇప్పుడే మీ మీదికి దిగి రావటం
ని చూస్తున్నా. I see tumors are disappearing. క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి. Tumors are disappearing. క్యాన్సర్ గడ్డలు I తొలగిపోతున్నాయి. see somebody's blind eyes is being opened. ఎవరి గుడ్డి కన్నులు తెరవబడుతున్నాయి. I see kidney stones are being melting away. కిడ్నీలో ఉన్న రాళ్ళు ఇప్పుడే కరిగిపోతున్నాయి. I see somebody's skin condition is being healed. కొంతమంది చర్మ వ్యాధి ఇప్పుడే స్వస్థత పొందుకుంటున్నది. Receive your healing and miracle whatever you need. ఇప్పుడే నీకు అవసరమైన స్వస్థతను అద్భుతాన్ని పొందుకో. I see even HIV AIDS, your God is touching your blood and healing you right now. HIV AIDS వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఇదిగో ఇప్పుడే దేవుడు నీ రక్తమును తాకి నిన్ను And I స్వస్థపరుస్తున్నాడు. see so many people are being filled with the Holy Ghost for the first time. అనేక మంది మొట్టమొదటిసారిగా వారి జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకముతో I see the నింపబడుతున్నారు. gifts of tongues is coming upon you. భాషల వరములు మీ మీదికి Come వస్తున్నాయి. on, open your mouth and start speaking those languages. మీ నోరు తెరిచి దేవుడిచ్చే భాషలతో మీరు మాట్లాడుతూ ప్రభుని కనపరచండి. Some of you are feeling like current shock, electricity going through your body. మీలో కొంతమంది ఇప్పుడే విద్యుత్ శక్తిని శరీరంలో ప్రవహిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. Some of you are feeling like fire coming upon you. నీలోనికి గొప్ప అగ్ని దిగి వస్తున్నట్టుగా అనుభవిస్తున్నావు. Oh, speak in tongues. ఇప్పుడే భాషలతో మాట్లాడటం Oh, ప్రారంభించు. Rabana Satha Rabana Kalparaba. హల్లెలూయా. Alta Kulmaraba Shanta Rabara Sakalaraba. I see something happening. గొప్ప కార్యము దేవుడు Oh, చేస్తున్నాడు. God Almighty is visiting His people. సర్వశక్తి కలిగిన దేవుడు తన ప్రజల్ని ఇప్పుడే Every దర్శిస్తున్నాడు. bondage is breaking. ప్రతి బంధకము విడుదల Every పొందుకుంటున్నది. sin power is breaking. ప్రతి పాపపు అధికారము తొలగిపోతున్నది. There is one person you are being so condemned because of sinful life. నీ జీవితంలో ఉన్నటువంటి పాపపు క్రియలను బట్టి ఎంతో శ్రమను God is అనుభవిస్తున్నావు. plucking it away. ఇప్పుడే దానిని దేవుడు తొలగించి You are going to వేస్తున్నాడు. be a holy man of God. ఈ రోజు నిన్ను పరిశుద్ధుడవిగా Oh, ఉండిపోతున్నావు. thank you, Jesus. యేసు నీకు I see వందనాలు. so much of peace and joy coming in so many families. గొప్ప శాంతి సమాధానం అనేక కుటుంబాల్లోనికి రావటం నీ చూస్తున్నా. I see some people you are having financial problems. మీలో కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో You ఉంటున్నా. are so worried about it. ఎంతగానో చింతిస్తూ The ఉన్నా. devil is tormenting your mind day and night. సాతాను నీ యొక్క మనస్సును ప్రతిరోజు God కలవరపరుస్తున్నా. is giving you a breakthrough. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. In 25 days time your financial breakthrough is going to come. ఇక 25 దినాల్లో నీ జీవితంలో ఆర్థిక సంబంధమైన గొప్ప అద్భుతము Oh, జరగబోతుంది. bless the Lord. దేవా ఆశీర్వదించు. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. దేవానికి వందనాలు. Oh, God's presence is upon you, brother and sister. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధి నీ మీద ఉన్నది. Amen. ఆమేన్. భాషలతో మాట్లాడటం I'm going to ప్రారంభించు. continue on this series. నేను ఇదే అంశం మీద మాట్లాడబోతున్నా. Next week, same time. Don't miss it. వచ్చే వారం ఇదే సమయానికి మీరు మిస్ అవ్వకుండా చూడండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Amen.